మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోని శుక్రుడు మరియు 3వ ఇంట శని భగవానుడు, 4వ ఇంట రాహువు, 6వ ఇంట గురువు వక్రీకరించి ఉండడం, 8వ ఇంట కుజుడు స్తంభించి ఉండడం, 10వ ఇంట కేతువు మరియు 12వ ఇంట రవి బుధుడు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ రవి మరియు రాహువు, ఇక కుజుడు, కేతువు, ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం వలన కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ గ్రహ గమనములు మాత్రము సంపూర్ణముగా అనుకూలంగా ఉన్నాయి. ఉన్నటువంటి 15 రోజుల్లో ఒక్క 5 రోజులు మాత్రమే ప్రతికూలమైనటువంటి ఫలితాలు. మిగతా 10 రోజులు మాత్రం ఈ ధనుస్సు రాశి వారికి చాలా చక్కగా ఉండబోతుంది. గతంలో ఉన్నటువంటి కొన్ని రోజుల కంటే ఈ 15 రోజుల్లో చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ ధనుస్సు రాశి వాళ్ళు మీరు అనుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవి అమలు పెట్టే ప్రయత్నం చేయండి. దైవానుగ్రహం మీ వెంటే ఉంటుంది. గ్రహానుగ్రహం కూడా ఉన్నటువంటి కారణం చేత అద్భుతంగా మీ కార్యాచరణ ముందుకు పెట్టడం ద్వారా అద్భుతంగా భవిష్యత్తులో ఆ కార్యములన్నీ కూడాను నిర్విఘ్నంగా కొనసాగుతాయి. లగ్నంలోనే శుక్రుడు, చక్కటి స్థితి. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు కనుక ధనుసు రాశిలోనే శుక్ర సంచారం. వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ యోగ్యత కలిగినటువంటి జీవితం ఉంటుంది. ఇక ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఈ ధనుసు రాశి వారికి అసలు ఏలినాటి శని దోష ప్రభావం లేదు. కానీ గత 3 నెలలుగా శని వక్రీకరించినటువంటి కారణం చేత ఏలిన నాటి శని ప్రభావం తాలూకు కొన్ని పరిస్థితులు మీకు గోచరమవుతాయి. శని తొలగిపోయింది కదా, ఇంకా మనకెందుకు ఇంకా ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పి ఆలోచిస్తూ ఉండి ఎందుకు అర్థం కాక ఉన్నటువంటి వాళ్ళకి ఈ శని వక్రత్యాగం అనేటువంటిది మళ్ళీ ప్రారంభమవుతుంది. వక్రత్యాగము 15వ తారీఖు నుంచి శని రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. వక్రత్యాగం వలన మళ్ళీ అనుకున్నటువంటి పనులు నత్తనడకగా మందకొడిగా సాగుతున్నటువంటి గత 3 నెలలుగా ఏ పని చేయాలన్నా ఆ పనిలో ఆటంకాలుగా ఉన్నటువంటివి ఈ యొక్క సంబంధించినటువంటి ధనుస్సు రాశి వారికి శని రుజుమార్గంలో ఉండడం వల్ల చాలా మటుకు ప్రభావం తొలగిపోతుంది. చక్కగా అనుకున్న పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే గురువు ఈ ధనుస్సు రాశి వారికి వక్రీకరించి 6వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా వక్రగతి ప్రభావం వలన యోగకారకుడుగా మారబోతున్నాడు. తద్వారా వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా ఈ గురువు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే ఉండబోతున్నాడు. కాబట్టి ప్రతి పని కూడాను మీకు ముందుకు సాగుతుంది. మీకు తెలియని ఏదో శక్తి మిమ్మల్ని నడిపిస్తుందనే భావన మీకు కలుగుతుంది. ఎందుకనంటే సమస్యలు వచ్చినప్పుడు ఇతరులకి ఆ సమస్య, మనకు అదే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎలా పరిష్కారం అయిందో తెలియక మనం సంతోషపడుతుంటున్నాం. కానీ అది గ్రహ సంచార ప్రభావం, దైవానుగ్రహం అనేటువంటిది తెలుసుకోవాలి. ఇట్టి గ్రహ సంచారము దైవానుగ్రహం ధనుస్సు రాశి వారికి సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత మంచి జరగబోతుంది. కాకపోతే ముఖ్యంగా చేసేటువంటి పనులలో ఎప్పుడు కూడా డ్యూయల్గా వర్క్ చేస్తుండడం, దానివల్ల సమయం వృధా అవుతుంది. అలాగే ముఖ్యంగా ప్రతి పనిలో కూడా 2-3 రకాల ఆలోచనలతో ఉండడం, అలాగే 2-3 సార్లుగా పని చేయడం, దీనివల్ల మాత్రమే మీకు ఇదొక్కటే మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యం అనేటువంటిది సరిగ్గా ఉండకపోవడము. కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త పడాలి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ప్రధానంగా గత 2-3 నెలలుగా చూసుకున్నట్లయితే మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి ఆపరేషన్స్ చేయాలని డాక్టర్లు చెప్పినప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి కదా. ఇక ఈ ఆపరేషన్కి డేట్స్ ఫిక్స్ అవ్వడం, మార్గం సుగమం అవ్వడం, అనారోగ్యం నుంచి బయటపడడానికి మార్గాలు సుగమం అవుతాయి. అయితే ఉద్యోగార్థులు మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించండి. నిరుద్యోగస్తులు కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేరు. డబ్బును నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా మీకు ఈ సంబంధించినటువంటి డబ్బులు అప్పుగా ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించండి.
ఇక ఉద్యోగస్తులైతే దూర ప్రాంత ప్రయాణానికి అనగా విదేశీయానం, విదేశీ సంబంధించినటువంటి ప్రయాణాలు లేదా దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ 15 రోజుల్లో ఆ మార్గం సుగమం అవుతుంది. దూర ప్రాంత ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. ఇక గమనించుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ, హోటల్ ఇండస్ట్రీ, రెస్టారెంట్ బిజినెస్, జనరల్ స్టోర్, సూపర్ మార్కెట్స్, ఎడ్యుకేషనల్ బిజినెస్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడాను లాభదాయకంగా ఉంటుంది. చక్కగా నూతన వ్యాపార విస్తరణ, నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పవచ్చు. ఇక ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రిక్ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే ఈ మైనింగ్ వ్యాపారస్తులు, అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు, వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. రైతులైతే సాధారణ పంటలు వేసుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. కొత్త పంటల జోలికి వెళ్ళకండి. ఈ చెప్పినటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొత్తగా వ్యాపార విస్తరణ కానీ ఒడిదుడుకులు అనేటువంటి వచ్చినప్పుడు కుంగిపాటు పోవడం అనేటువంటిది చేయకుండా ఉంటే ఈ ధనుసు రాశి వారికి అంతా సవ్యంగా సాగుతుందని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ఉద్యోగం మార్పుకి మాత్రము మీరు ఆరాటపడకండి. సమయం అనుకూలంగా లేదు, ఉన్న దాంట్లో ప్రయత్నం చేయండి. ఇక దైవానుగ్రహం అన్నీ ఉన్నప్పుడు దైవానుగ్రహంతో చక్కగా మీరు పనులు చక్కబెట్టుకుంటారు. ఇటువంటి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ నవంబర్ 15వ తారీఖు రోజున మహాశక్తివంతమైనటువంటి త్రిపురాంతకం, త్రిపురాసురుని సాక్షాత్తు పరమేశ్వరుడే సంహరించినటువంటి క్షేత్రం, ఆ క్షేత్రంలో నవంబర్ 15 కార్తీక పౌర్ణమి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ 25వ తారీఖు రోజున తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే వాటిని పితృదోషం అని అంటారు. ఈ పితృదోష ప్రభావం వలన పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవడం, సంతానం కలగకపోవడం, ఏ పని కూడాను పూర్తిగా కంప్లీట్ కాకపోవడం, ప్రతి పని యందు చికాకులు ఉండడం, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండకపోవడం, ఇక అనారోగ్యంతో తరచూ బాధపడుతుండడం, ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఆ దోష నివారణార్థమై ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ 25వ తారీఖు రోజున గోకర్ణ క్షేత్రంలో ఈ పితృదోష నివారణ పూజలు జరపబడుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు వాటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు నవంబర్ మాసంలో ఏ విధంగా మనగా ఖర్చులు, ఆదాయము, మానసిక ప్రశాంతత ఎలా ఉంటుందని విషయాలు తెలుసుకుందాం. 16, 17 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే దైవానుగ్రహంతో మీకున్నటువంటి సమస్యని పరిష్కరించుకుంటారు. రాని బాకీలు వసూలు అవుతాయి. మీ యొక్క ఖర్చులకి తగ్గట్టుగా డబ్బులు మీకు చేతికి అందుతాయి. 18, 19, 20 తారీఖుల్లో జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి మధ్య ఉన్నటువంటి ప్రపంచాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. మీ భాగస్వామి తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకి మంచి జరుగుతుంది. ఈ యొక్క 18, 19, 20 తారీఖుల్లో కూడా డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. ఇక 21, 22 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పడాలి. మీ యొక్క చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఉద్రేకపరిచే విధంగా కొన్ని మాటలు, సూటిపోటి మాటలు అంటుంటారు. కాబట్టి తగ్గి ఉండే ప్రయత్నం చేయండి. లౌక్యంతో వ్యవహరించండి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉండదు. ఇక 23, 24 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులలో ముఖ్యంగా సంతానంతో విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. సంతానంతో లౌకికంగా వ్యవహరించండి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వారసత్వ సంపదకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ మీకు కోర్టుకు పోస్ట్ పోన్లు అవ్వడం కానీ, లేకపోతే వాటి వల్ల మీకు కొంత వ్యతిరేక ఫలితాలు రావడం కానీ జరుగుతాయి. ఇక 25, 26, 27 తారీఖుల్లో నిరుద్యోగస్తులకి మాత్రం ఉద్యోగ భద్రత అనేటువంటిది, ఉద్యోగ లభ్యత ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ భద్రత అనేటువంటిది ఉంటుంది. ధనము కూడా సహాయ సహకారాలు అందుతాయి. అలాగే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు, మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక 28, 29 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ధనాదాయం చక్కగా ఉంటుంది. వృత్తులు, కుల వృత్తులు, వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి. ఇక 30వ తారీఖు రోజున మాత్రం మానసిక ప్రశాంతత ఉండదు, ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే 21, 22, 23, 24, 30వ తారీఖులో మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క ధనుస్సు రాశి వారు ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టడము, అలాగే సూర్యారాధన, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం లాంటివి చేసుకుంటే చాలా మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు చెప్పబడినటువంటి గోచారరీత్యా ఉండేటువంటి ఫలితాలకి దీనికి విభిన్నంగా మీ యొక్క పరిస్థితులు ఉన్నాయి అంటే జన్మకుండలి రీత్యా జరిగే దశాంతర దశల ప్రభావం వల్ల. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పొరలేని పండితుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటిస్తే మరింత మెరుగైనటువంటి స్థితిలో ఉంటారని భావిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.